రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేశారని అన్నారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా పొగాకు కొనుగోళ్లు ఉన్నాయని ఆరోపించారు. కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్కన మళ్ళీ సీజన్ వచ్చింది, పంటలు వేసుకోవాలి, దానికి డబ్బులు లేవు. ఇక్కడ పొగాకు రైతులు చూస్తే మళ్ళీ పంటలు వేసుకోవాలి, వాళ్ళకి ఈ పొగాకు అమ్మడం లేదు, చేలోనే ఉండిపోయింది. ఇవాళ మీరు రైతాంగాన్ని అందరినీ ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఏమైపోతున్నారు? ఇప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఆల్రెడీ కొండేపీలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో మీరు రైతాంగాన్ని గాలికి వదిలేసి, మీరు పరిపాలన మానేసి, మీరు దొంగ కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, ఇల్లు కూల్చి దుర్మార్గాలు చేస్తూ కాలం గడిపేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ మీ రాష్ట్రం మీద, పరిపాలన మీద మీరు శ్రద్ధ పెడతాలేదు. పరిపాలన గాలికి వదిలేశారు, పరిపాలన అంతా కూడా వదిలేశారు. రైతులను పట్టించుకునే నాదుడే లేడు ఇవాళ.